ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు శుభప్రదమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ, మీరందరూ ఎలా ఉన్నారు? యేసయ్యలో ప్రతినిత్యం ఆనందిస్తున్నారా? నిజంగా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి మనము నిత్యము ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరి ఈ దినం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. లెట్స్ టర్న్ బైబిల్ విత్ మీ. 1 Peter chapter 5 verse 7. Casting all your anxiety on him because he cares for you. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల మా నాయన, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవా, నీకు స్తోత్రాలు. నాయనా, ఈ దినం మీ యొక్క లేఖన భాగం నుండి మాతో మాట్లాడమని, మా ఆధ్యాత్మిక జీవితంలో కావలసిన ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనతో తన లేఖన భాగం నుండి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ దినం నీతో చెబుతున్న మాట, నేను నిన్ను గురించి చింతించుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగం పరిశుద్ధుడైనటువంటి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ సంఘాన్ని గురించినటువంటి మాటలు పేతురు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందులో ఈ మొదటి కొన్ని వచనాలలో సంఘం ఎలా ఉండాలో, సంఘంలో ఉన్నటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ 7వ వచనంలో ఈ రీతి రాస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్ను నన్ను మన గూర్చి ఆయన చింతించుచున్నాడు. ఆయన నీతో మాట్లాడేటువంటి దేవుడు. ఆయన నిన్ను గురించి బాగుగా ఎరిగినటువంటి వాడు. నీ గురించిన సమస్తము ఆయనకు తెలుసు. ప్రభు నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన యేసయ్య నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభు నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఎలాంటి ఒత్తిడులకు గురి అయినావు, ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావు, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నావు, నువ్వు ఎలా నలిగిపోతున్నావు, అవన్నీ ఆయనకు తెలుసు. నీ వైపు చూస్తున్నాడు ఆయన. నీ చింత యావత్తు ఆయన మీద మనం ఉంచాలని పేతురు తన పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నాకు మనందరికీ ఏదో ఒక సమస్య, మరి సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, నీవు పనిచేసి ఆ కంపెనీలో కావచ్చు, ఆ ఆఫీసులో కావచ్చు, ఏదో ఒక రీతిగా ఏదో ఒక సమస్య ఉంటూ ఉంది. ఏదో ఒక భారం, ఏదో ఒక బాధ్యత, ఏదో ఒక ఎదురు దెబ్బ, ఎవరి చేతో మోసపోవడం, ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నావు. అది ప్రభువుకు తెలుసు. ప్రభువు తన లేఖన భాగం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ చింత యావత్తు ఆయన మీద వింటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయమంటూ ఉన్నాడు. నీ దిగులు, నీ బాధ ఏదో ప్రభు మీద వేయి. యూ షుడ్ నాట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్, యువర్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. నీ సమస్యల వైపు నువ్వు చూడవద్దండి. యూ ఫోకస్ ఆన్ యువర్ ఐస్ ఆన్ జీసస్, నాట్ యువర్ ప్రాబ్లమ్స్. నీ దృష్టి, నీ ఆలోచన ప్రభు మీద కేంద్రీకరించు. నీకున్నటువంటి సమస్యల వైపు, ఆర్థిక అసమానతల వైపు, వాటి మీద కాదు. ప్రభు చెబుతున్న మాట, నీతో మాట్లాడుతున్న మాట, ఆయన నిన్ను గురించి చింతించుతున్నాడు. నీకు ఏ రీతిగా సహాయం చేయాలని, నీకు మేలు చేయాలని, నిన్ను ఆ సమస్యలో నుంచి విడిపించాలని, ఆ సమస్యలో నీ చేపట్టి నడిపించాలని, ఆ బాధలో నీకు తోడుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ఆ సమస్యల వైపు చూస్తున్నావు, ఆ ఒత్తిడి వైపు చూస్తున్నావు, నిన్ను బాధించే మనుషుల వైపు చూస్తున్నావు, నీ శత్రువుల వైపు చూస్తూ ఉన్నావు. కీర్తనా భాగంలో మనం చూసుకున్నట్లయితే 55వ కీర్తన 22వ వచనంలో, Psalm 55 verse 22, cast your burden
upon the Lord, and he will sustain you. He will not allow the righteous to be shaken. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆ నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. నీతిమంతులు విడిచిపెట్టడు ఆయన. నీకున్న ఆ సమస్య, ఆ బాధ, ఆ వ్యాధి, ఆ ఆర్థిక అసమానతలు, ఆ కుటుంబ సమస్యలు, అర్థం కాని విషయాలు, అవన్నీ కూడా ఆయన మీద వేయి, ఆయన మీద మోపు. నిన్ను ఆయన హస్తాల్లో చెక్కుని ఉన్నాడు ప్రభు. నువ్వు బాధపడవద్దు, కృంగిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు కన్నీరు కారుస్తుంటే, బాధపడి నలిగిపోతూ ఉంటే, ఒంటరిగా నిన్నెవరు ఆదరించేవారు లేరని, పలకరించేవారు లేరని, నీతో మాట్లాడేవారు లేరని, నిన్ను ఆశ్రయించుకునేవారు నిన్ను అందరూ దూరం పెట్టేశారని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు, ప్రభు నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఆయన హస్తాల్లో ఉన్నావు, ఆయన చేతులతో నువ్వు చెక్కబడి ఉన్నావు. జ్ఞాపకం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, కలవరం చెందొద్దు. నీవు ఆయన హస్తాల్లో ఉన్నావు. ప్రభు నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. క్యాస్ట్ యువర్ బర్డన్ అపాన్ ద లార్డ్ అండ్ హీ విల్ సస్టైన్ యూ. హీ విల్ నాట్ అలౌ ద రైచస్ టు బి షేకన్. నీ భారము, నీ సమస్య, నీ వ్యాధి, నీ ఆర్థిక అసమానతలు, నీ శత్రు భయము, నీ కుటుంబ సమస్యలు, నీవు ఎవరికీ చెప్పుకోలేని అవన్నీ కూడా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఆయన మీద వేయి. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నీతిమంతులు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీతిమంతు పిల్లలు భిక్షమిత్రుడు కానీ, నీతిమంతుల సంతానము విడవబట్టుగా నేను చూచేయడం లేదంటూ ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించేటువంటి వాడు. ఆయన బిడ్డల్ని ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యేసయ్య కీర్తన గ్రంథం 37 Psalm 37 verse 5 says like this: commit your way to the Lord, trust also in him, and he will do it, because he cares for you. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయన గురించి, ఆయన నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీకు మేలు చేయాలని, నీకు సహాయం చేయాలని, నీకున్న ఆ సమస్యల్లో నుంచి, ఆ ఒత్తిడిలో నుంచి, ఆ ఆర్థికపరమైన అప్పుల సమస్యలో నుంచి, ఆ కుటుంబ సమస్యల్లో నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు ఆయన. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కనికర స్వరూపుడు. నువ్వు అనుకుంటున్నావు, నన్ను మనుషులందరూ వదిలిపెట్టేశారు, నా బంధువులు వదిలిపెట్టారు, నా స్నేహితులు వదిలిపెట్టారు, నా కన్న తల్లిదండ్రులు కూడా నన్ను విడిచిపెట్టారు. ఈ దిన నేను ఒంటరిగా, దూరంగా, ఎవరికి పనికిరాని దానగా, పనికిరాని వాడగా జీవిస్తున్నాను. నా బ్రతుకు ఎందుకు, నా జీవితం ఎందుకు, నేను ఎవరి కోసం అనుకుంటున్నావు? నేను ఎవరి కోసం జీవించాలా? నేను ఎవరి కోసం ఉండాలనుకుంటున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య కోసం నువ్వు బ్రతకాలి. ప్రభు నీ ద్వారా తన నామానికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. నీ ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ కోసం రక్తం కార్చి, నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసం శ్రమపడి, పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన తన లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతూ అనుకోవద్దు, నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రభు కోసం జీవించలేవా? నీలాగా శ్రమపడుతూ, నీలాగా బాధపడుతూ, నీలాగా ఒంటరి స్థితిలో ఉన్నటువంటి వారిని నీవు వారి ఎదురు నిలబడి గొప్పగా సాక్షిగా నిలబడడానికి ప్రభు నీకు గొప్ప శక్తిని, బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. యేసయ్యే ఈ దినాన చేయి పట్టుకొని నీ నడిపించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి బలంగా దిగిరాబోతూ ఉంది. నువ్వు అధైర్యపడవద్దు. ఇది నాకు అర్థం కాలేదనవద్దు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీకు వచ్చిన ఆ శ్రమల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని పలుసార్లు ప్రయత్నాలు చేసి విఫలమై ఉన్న ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దిన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుభయంకరమైన చెడ్డ తలంపు, భయంకరమైనటువంటి పాపాన్ని నువ్వు ఒడికొట్టుకోవద్దు. ప్రభు నీ కోసం చనిపోయాడు. ప్రభు నీ కోసం రక్తం కార్చాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ దినాన, ఈ సమయంలో
నీవు ఎదుట ఉన్న ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ దుఃఖము, ఆ అవమానాలు, నిందలు, వాటన్నిటిలో నుంచి ప్రభు నిన్ను విడిపించి నిన్ను గొప్పగా చేయబోతూ ఉన్నాడు. నిన్ను గొప్పగా ఆశీర్వించబోతూ ఉన్నాడు ఆయన. ఎవరి ఎదుటైతే నువ్వు అవమానపడ్డావో, ఏ స్థలంలో అయితే నువ్వు దూషణ చేయబడ్డావో, అదే స్థలంలో వారి ముందే ప్రభు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వించబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం యేసేపును జ్ఞాపకం చేసుకుంటే తన సొంత అన్నదమ్ములే తన్ను కొట్టి దూషించి తన వస్త్రాలు చింపి గుంటలో తోసివేశారు. దేవుడు ఒకానొక దినాన తనకిచ్చినటువంటి ఆ కలల ప్రకారంగా తన అన్నదమ్ములందరూ కూడా ఒక దినాన్ని వచ్చి తమ్ముని ఎదుట తల వంచాల్సిన దినం వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీతో చెప్తున్న మాట, నేను ఎవరైతే దూషించారో, ఎవరైతే నిన్ను తోలనాడారో, ఎవరైతే నీ గురించి చెడ్డ ప్రచారం చేశారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పారో, ఎవరైతే నిన్ను మోసం చేశారో, ఎక్కడైతే నిన్ను తలదించుకునేటట్టుగా చేశారో, ఎవరైతే నువ్వు ఆ ఊర్లో, ఆ ప్రదేశంలో, ఆ గ్రామంలో, ఆ వీధిలో, ఆ స్థలంలో ఉండకుండా చేశారో, వారి ఎదుటే ప్రభు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు. వారు తలదించుకునేటట్టు ప్రభు చేయబోతూ ఉన్నాడు. నువ్వు అధైర్యపడవద్దు. ప్రభు నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ చింత యావత్ నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని, నీ ఆలోచన, నీ దృష్టి నీకున్న సమస్యల వైపు కాకుండా సమస్తాన్ని నెమ్మదిపరచువాడు, నీ సమస్యలను వేయేవాడు, నీ సమస్యల్లో నుంచి విడిపించువాడు, నీకు సహాయం చేసేవాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ దృష్టి ఆయన మీద ఉంచు. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ చింత ఆయన మీద వేయి. ఆయన నమ్ముకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 37 Psalm 37 verse 5 says like this: Commit your way to the Lord, trust also in him. నీ మార్గమును యెహోవాకు అప్పచెప్పుము, ఆయన నమ్ముకొనుము, నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మాట ఇది, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీ మార్గం, నీ సొంత మార్గంలో, నీ సొంత తలంపులు వాళ్ళు చెప్పిన కాదు. ప్రభు నీ యొక్క ఆలోచన ఆయన మీదకి అప్పచెప్పు, నీ మార్గం ఆయనకు అప్పచెప్పు. ఆయన నమ్ము. నీ హృదయ వాంఛ, నీ ఆలోచన, నీ మనసులో ఏముందో, నీ హృదయంలో ఏముందో అది ప్రభువు తీర్చునుగాక. ఆమెన్. నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించునుగాక. నీ కుటుంబంలో అద్భుతం జరిగించునుగాక. ప్రభు నీ ఉన్న స్థలంలో నిన్ను గొప్పగా చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య సందేశాన్ని వింటున్నా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకున్నటువంటి పరిస్థితులన్నింటిలో నుండి, ఆ దుర్భర పరిస్థితుల్లో నుండి, ఆ సమస్యల్లో నుండి నా యేసయ్య విడిపించబోతున్నాడు. ఈ దినాన అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు ఆయన. నేను చేయు ఈ ప్రార్థనలో మీరును కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రాముఖ్యంగా అవకాశం ఉంటే మీరు మోకరించండి. మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో, జబ్బు ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని పెట్టండి. ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. ప్రభు ఈ దినాన నీ జీవితంలో అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతల చేత కొనియాడబడుచున్న మా ప్రభు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాము. తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, త్రియేక దేవ, మీకు స్తోత్రాలు నాయన. మీ లేఖన భాగం నుండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో నీ ప్రియబిడ్డల ప్రభువా, ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని విశ్వాసంతో కన్నీరు కారుస్తూ, ఇదిగో నాయన అనేక సమస్యల చేత, ఒత్తిడుల చేత అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలను కనికరించండి ప్రభు. మీ సహాయమును దయచేయండి ప్రభు. ఆత్మహత్యలకు సిద్ధమవుతున్న బిడ్డల ప్రభు, వారికి ఉన్న ఒత్తిడులు, ఆ బాధ, ఆ సమస్య, ఆ వ్యాధుల నుంచి విడిపించండి నాయన. యేసు నామంలో దురాత్మ శక్తులను గద్దించి బయట వెళ్ళగొడుతున్నాము. వారి మనస్సులో, వారి హృదయంలో, వారి గృహములలో ఇప్పుడే సమాధానము కలుగునుగాక.
నెమ్మది కలుగునుగాక. రక్షణ సునాద గీతములు వారి గృహములో వినిపించబడునుగాక. నాయన అదిగో తండ్రి, మీ వాక్కులతో వారి హృదయాల్లో నింపండి ప్రభువా. మీ శక్తితో నింపండి ప్రభువా. మీ బలముతో నింపండి నాయన. మీ వాక్కుల ద్వారా నీ బిడ్డలను స్వస్థపరచండి ప్రభువా. మీ వాక్కులతో నీ బిడ్డలు బలపరచండి నాయన. మీ వాక్కులతో నీ బిడ్డలు ఆశీర్వదించండి ప్రభువా. మీ వాక్కులతో వారి జీవితం, వారి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానం దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీభవించి ఇదిగో నాయన, వారి శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో ఆ స్థలంలో వారి కుడి హస్తాన్ని ఉంచున్న బిడ్డలు, నీ బిడ్డలను కనికరించండి ప్రభువా. నీ ప్రేమ ప్రభువా, కన్నీటితో బాధతో నాయన అదిగో తండ్రి, అనేక సంవత్సరాలుగా ఆ వ్యాధులతో బాధపడుతున్న నీ బిడ్డలను కనికరించండి ప్రభువా. వారు చేయవేసిన స్థలంలో ఉన్నటువంటి ఆ జబ్బును, ఆ వ్యాధిని, ఆ క్రిమిని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో గద్దించి బయట వెళ్ళగొడుతున్నాం ప్రభు. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది నాయన. యేసయ్యా, మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ ప్రియబిడ్డలు నడినెత్తి నుండి ప్రభువా అరికాలు వరకు నరముల్లో ఎముకల మూలుగులో ప్రవహింపచేయండి తండ్రి. ప్రతి అవయవాన్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభువా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల శక్తిమంతుడు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. నా పరమ వైద్యుడా, నీ బిడ్డలను కనికరించండి. మీరు తాకండి ప్రభువా, ముట్టండి ప్రభువా. వారి శరీరంలో ఉన్నటువంటి ఆ గుండె సమస్యలు ప్రభువా, నాయన కణితలు, ఆ క్యాన్సర్ వ్యాధి నాయన, వారి గర్భాల్లో ఉన్నటువంటి ప్రభువా ఆ గడ్డలను నజరేయుడైన యేసు నామములో కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. ఆయన గోతండి లివర్ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న నీ బిడ్డలను కనికరించిన ప్రభు. నాయన బోను సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న నీ బిడ్డలను తాకండి ప్రభు, ముట్టండి నాయన. నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రములు నాయన. నిద్ర లేకుండా రాత్రి జాముల్లో ఒంటరిగా జీవిస్తున్న నీ బిడ్డలను కనికరించండి ప్రభు. వారిని బాధిస్తూ నాయన పలు రకాలుగా శోధిస్తున్న దురాత్మ శక్తులను ఇప్పుడే యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. మీరు అద్భుతం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. కోర్టు సమస్యలతో, కుటుంబ సమస్యలతో నాయన ఎదుగుతున్న అప్పులు తాళలేక ప్రభువా, నాయన అవమానాలు తట్టుకోలేక బాధించబడుతూ ఒంటరిగా ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించండి. వారికి ఉన్న బంధకములన్నిటిలో నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో విడుదలను గ్రహిస్తూ ఉన్నాము. పరిశుద్ధ ఆత్మదేవుడా, నీ బిడ్డలను కదిలించండి, మీ వాక్కులతో నింపండి తండ్రి. వారిని బలపరచండి ప్రభువా, వారి సమాధానం కలుగు చేయండి ప్రభువా. వారి ఎదుట ఉన్న ఆ సమస్యలన్నింటిలో నుంచి విడుదల దయచేయండి ప్రభువా. వారి దృష్టి, ఆలోచన నీ మీద కేంద్రీకరించుటకు సహాయం దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలు కనికరించండి ఆయన. సాటి అయిన జీవిత భాగస్వాములు వారి జీవితంలో తీసుకురండి ప్రభు. నీకు స్తోత్రము నాయన, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆయన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలను కనికరించి అద్భుత కార్యం జరిగించి వారికి జాబ్ను అనుగ్రహించి వారు చేస్తున్న వ్యాపారములు నాయన అదిగో తండ్రి, ఆ యొక్క బిజినెస్ను, ఆ కంపెనీలను యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాము ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దయగల తండ్రి, నీకు వందనములు చెల్లించుకుంటూ యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. దురాత్మ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత నాయన పలు రకాలుగా బాధించబడుతూ అర్థం కాని పరిస్థితుల్లో నీ ప్రియబిడ్డలు కనికరించండి. ఆ బంధకముల నుండి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డల జీవితం అద్భుతం జరిగించండి అయ్యా. నాయన శత్రువుల చేత బాధింపబడి ఒంటరి జీవితానికి అలవాటు పడి, నాయన చెడ్డ వ్యసనాలకు అలవాటు పడి నాయన ఏకాంతంగా జీవిస్తూ నాయన ఇదిగో తండ్రి అర్థం కాని పరిస్థితుల్లో బాధపడుతున్న నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభు. మీ వాక్కులతో నింపండి నాయన. వారి మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులు, చెడ్డ తలంపులు, చెడ్డ వ్యసనములను యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవుడా, అద్భుతం జరిగించండి తండ్రి. వారి జీవితాల్లో మార్చండి ప్రభు. వారి హృదయాల్లో, మనసులో నెమ్మది, సంతోషం, సమాధానం ఇప్పుడే యేసు నామములో కలుగును గాక. నాయన మీ రక్షణ వారికి కలుగు చేయండి ప్రభువా. నిజమైన దేవుడు మీరేనని, లోకరక్షకుడు మీరేనని ఆయన మీ రక్షణ భాగ్యాన్ని వారికి ధరింప చేయండి ప్రభువా. పాప క్షమాపణ వారికి ధరింప చేయండి ఆయన. నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఇదిగో కళ్ళు మూసుకుని విశ్వాసంతో నీ ప్రియబిడ్డలను కనికరించండి.
ఆయన వారి మార్గాలను ప్రభువా మీకు అప్పచెప్పి నీ యందు నిశ్వాసం ఉంచినప్పుడు ఇదిగో ప్రభువా వారి కార్యము, వారి మనోవాంఛ, వారి హృదయ వాంఛ తీరుస్తున్నందుకు మీరు స్తోత్రాలయ్యా. ఆయన 37వ కీర్తన 5వ వచనంలో చెప్పిన రీతిగా ప్రభువా వారి జీవితంలో ప్రభు అద్భుతం జరిగించండి. ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరిచేదేమో అద్భుతం జరిగించినందుకు స్తోత్రాలు. మీ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లించుకుని ఇప్పుడే నాయనా తండ్రి ప్రార్థనకు జవాబు అనుగ్రహించేందుకు మీకు ఇప్పుడే ప్రభు శాంతి సమాధానం వరకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. నీ బిడ్డలకు విడుదల అనుగ్రహించేందుకు వందనములు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.